నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే నేడు పంచాంగ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 17/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, తిథి తదియ రాత్రి 7:33 వరకు, నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:47 వరకు, యోగం ధ్రువ మధ్యాహ్నం 3:45 వరకు, కరణము వణిజ ఉదయం 6:14 వరకు, విష్టి రాత్రి 7:33 వరకు, రాహుకాలం ఉదయం 7:34 నుంచి 9:05 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 1:36 నుంచి 3:06 వరకు, యమగండం ఉదయం 10:35 నుంచి 12:06 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:18, మరల మధ్యాహ్నం 2:54 నుంచి 3:43, అమృతకాలం ఉదయం 7:34 నుంచి 9:23, వర్జం రాత్రి 9:06 నుంచి 10:54 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున గుర్తింపు గౌరవం కొరకు ఎక్కువ పాటుపడతారు. మీ ఐడెంటిటీని మీరు చూపించుకోగలుగుతారు. అలాగే ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని వైపుల నుంచి కూడా వ్యక్తులు మీకు సహకరించి ఆశించిన ఫలితాలు మీరు పొందే విధంగా వారి యొక్క సహాయాన్ని మీకు అందించడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహకారం, స్త్రీల సహకారం మొదలైనవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజున నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం దృష్టిని సారిస్తారు. పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం అనేది, దాంతోపాటుగా న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, మీ యొక్క ఆరోగ్యం మీద వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చక్కగా మీకు అనుకూలిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎదురు చూసిన ప్రదేశాల నుంచే కాకుండా ఊహించని వ్యక్తుల నుంచి కూడా బహుమానాలు అందుకోవడం, విదేశీ సంబంధమైన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీకు ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు, అంటే అది సంతానం కావచ్చు, మీకు ప్రియమైన వ్యక్తులు కావచ్చు, వారి యొక్క విషయాలలో మీరు ఆర్థిక సంబంధంగా మీరు ఎక్కువ వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అలాగే క్రియేటివిటీ పెంచుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, అది కుటుంబంలోని సభ్యులు ముఖ్యంగా సంతానం ముఖ్యమైన వారందరి కోసం కూడా ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి, వారికి నూతన అవకాశాలు, విదేశీ అవకాశాలు, వృత్తిపరమైన విషయాల్లో విద్యాపరమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ముఖ్యుల్ని సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు మీకు సహకరించి అభివృద్ధి కొరకు సంతానం విషయంలో మీరు చేసే ప్రయత్నాల్లో వారి సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున గృహ వాతావరణం చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి గృహ సంబంధమైన విషయాలలో ఖరీదైన వస్తువులు కొంటూ బయట, అంటే ఒక చక్కటి ఇంటి యొక్క అలంకరణ కొరకు ఖరీదైన వస్తువులు కొనడం, లేకపోతే కొత్త వాహనాల కొరకు ఎక్కువ దృష్టి సారించడం, అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తుల్ని సంప్రదిస్తూ వారి యొక్క ఆలోచనలు, అంటే ఎవరన్నా మార్కెటింగ్ రంగంలో ముఖ్యంగా ఈ యొక్క బ్యూటీ క్లినికల్ సైడ్ కానీ బొటిక్ సెంటర్లు కానీ నడిపే వ్యక్తులు ఎవరన్నా మీ స్నేహితులు ఉంటే వారిని ఈ రోజున సంప్రదించడం, వారితో కలిసి ఈ రోజున గడపడం మొదలైన వాటికి అన్నిటికీ కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి.
మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా మీ తోబుట్టువులు అంటే దాంట్లో కూడా స్త్రీలు సోదరి వర్గంతో ఈ రోజున మంచిగా చర్చలు సాగిస్తారు. వారి సహకారంతో మీరు కొత్త విషయాలు చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి ఏదన్నా వ్యాపార విషయాన్ని మీరు చర్చించో లేకపోతే అది మిత్రులు అయినా సరే వారితో కలిపి ఏదైనా నూతన ప్రయత్నాలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఖర్చు అనేది అధిక శాతంలో ఉంటుందని ఈ రోజున దానికి సంబంధించిన ఖర్చులు అన్నీ ఆ వ్యాపారం ఆ వ్యవహారాలు వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి గురించి వీరితో కలిపి కీలక నిర్ణయాలు చేయడం, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏర్పరచుకోవడం, స్త్రీలకు సంబంధించిన వ్యాపారం ఏదైనా మొదలు పెట్టడం అంటే ఏదైనా బొటిక్ కానీ ఏదైనా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో గార్మెంట్స్ వీటి కోసం కొంత దృష్టి అనేది అధికంగా సారిస్తారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు మీరు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొంత వాదోపవాదాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, విందు వినోదాలు, కుటుంబ సమయంలోకి బంధువర్గం రాక వారితో మీరు చర్చించడాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమావేశాలు లాంటివి ఏర్పరచుకోవడం, కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, వారి అభివృద్ధి ఉన్నతి కొరకు మీరు ఎక్కువ చర్చించటం, మీ మాట నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ఈ తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు శ్రద్ధ, నమ్మకం, అలాగే వ్యాపారంలో విజయ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు, కొత్త వ్యక్తుల్ని కలవడం, అలాగే మీ మాట నెగ్గడం, మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే వ్యాపార ప్రదేశాల్లో కావచ్చు మీ యొక్క మాట విధానం నెగ్గడం అనేది. కానీ కొన్ని సందర్భాల్లో మీ మాట నెగ్గినా కూడా ఇదే రకమైన వ్యాపారం ఇంకెక్కడన్నా బయట చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే, ఇదే రకమైన ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారితో విభేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ఎందుకంటే స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే ప్రధానంగా మీకు నచ్చని విషయాలు లాంటివి వినడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే కొంత మనస్తాపం కలిగించే విషయాలు లేకపోతే అలాంటి ప్రదేశాలు సందర్శించే అవకాశాలు లాంటివి, ఇష్టం లేని వార్తలు మీకు అందడం, దానివల్ల కొంచెం స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం, ఒత్తిడికి గురవ్వడం వల్ల కొంత మనసు స్థిమితం లేకుండా ఉండడం, సమయానికి ఆహారం నిద్ర మొదలైనవి లేక ఎక్కువ శ్రమతో మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అదొకటి ఆస్కారం. ఒకటి రెండోది ఏంటంటే మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఒకటి మీకు లభించినప్పటికీ కూడా స్థాన చలనాలకి, నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి వర్తమానాలు లాంటివి రావడమనో లేకపోతే ఆల్రెడీ మీ మిత్రులు ఎవరన్నా స్థానచలనం అయి వెళ్తున్నారన్న వార్తలు మొదలైన వాటితో కొంత కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితులు లాంటివి ఉండడం, దానివల్ల స్థిమితం లేకుండా ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా తెలివిగా ఇలాంటి యొక్క స్థిమితం లేని పరిస్థితుల్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి మీకు చాలా వరకు ఈ రోజున సహకరిస్తుంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఆకస్మికంగా రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా కూడా ఇవాళ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు మీరు ఎక్కడన్నా జాబ్ చేసి అక్కడైనా ధనం కనుక మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే మీకు సంబంధించిన వృత్తికి సంబంధించిన ఆదాయాలు అవన్నీ ఏదైనా ఆగినట్లయితే వాటికి సంబంధించి ఈ రోజున ఆకస్మికమైన ధనం పెద్ద మొత్తంలో రావడం అనేది, అలాగే దాంతో మీరు ఏదైనా నూతన విషయాలు, నూతన వ్యాపారం చేయడానికి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు చేయడం, ఆ విషయంలో చాలా ఆత్మీయుల్ని మిత్రుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలు రెండూ కూడా ఒకేసారి చర్చకి రావడం, వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా మీరు ఆలోచనలు చేయడం, అలాగే మీ జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు, కొత్త ప్రదేశాల్లో వృత్తిపరంగా అవకాశాలు, లేకపోతే వృత్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి నూతన వృత్తులు ఏర్పడడం, లేకపోతే ఉన్న వృత్తిలో వారి యొక్క అధికారంతో పాటు గౌరవం, విలువలు పెరిగే అవకాశాలు లాంటివి లభించడం,
అలాగే దానికి సంబంధించిన అధికారానికి సంబంధించిన మంచి వాహనాలు లాంటి వారికి లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి, ముఖ్యంగా దూర ప్రదేశంలో ఉండే వ్యక్తులను కలవడం, వ్యాపార నిమిత్తమైన ప్రయాణాలు లాంటివి మీకు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. అలాగే దూర ప్రదేశాలలో మీ యొక్క వ్యాపార విస్తరణ కావచ్చు, లేకపోతే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు అవకాశం అనేది. ముఖ్యంగా తండ్రితో భేదాభిప్రాయాలు రాకుండా, ముఖ్యంగా గురువులు, పెద్దలు, అలాగే మీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మొదలైన వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత గౌరవంగా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీలైనంత వరకు శ్రీరామ జయరామ శ్లోకం చేయడం వల్ల అసంతృప్తిని అధిగమిస్తూ ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. రావలసిన ధనం అనుకోకుండా ఒక చోట ఆగడం బట్టి కొంత చికాకులు అనేవి ఉంటాయి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడ్డము, మీడియేటర్షిప్ వల్ల అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణము ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ తెలివితేటలతో అలాంటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో మీకు ఒక గౌరవం, మీకు ఒక గుర్తింపు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఫలించే రోజుగా భావించవచ్చు. కానీ తొందరపడి వ్యక్తులతో విభేదాలు, ముఖ్యంగా అది కూడా వీలైనంత వరకు మీ యొక్క తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక ఈరోజు చూసినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసింది, మొదటగా అవకాశం ఉన్నట్లయితే శివుడి యొక్క నామాలు, ఆయనకి సంబంధించిన లింగాష్టకం లేకపోతే విశ్వనాథాష్టకం ఇవన్నీ చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు చేసుకున్నా సరే, లేకపోతే ఏదైనా పూజా విధానంలో చేసుకున్నా సరే, లేకపోతే విన్నా కూడా అది చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడం. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున శివాలయాలు, అలాగే గణేశుడి యొక్క మందిరాలు దర్శించడం కూడా చాలా మంచిది. వీలైనంతవరకు గణేశుడికి సంబంధించి కూడా ఈ రోజున అందరూ అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనడం కానీ, లేకపోతే శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక గణేష ప్రార్థన, గణేశుడి శ్లోకాలు, దాంతోపాటు శివుడికి సంబంధించినవి చేసుకోవడం, లేకపోతే వినడం, మందిర దర్శనం చేయడం, వీటన్నిటి వల్ల గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ చిన్న చిన్న పరిహారాలతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి ఈ రోజు విశిష్టత ఏంటంటే సంకష్టహర చవితి. సంకష్టహర చవితిలో కూడా ఈ రోజున ఈ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో మనకి వచ్చే ఈ సంకష్టహర చవితి పేరు బాలచంద్ర, అంటే ఆ యొక్క సంకష్టహర చవితి పేరు బాలచంద్ర సంకష్టహర చవితి అన్నట్టుగా చెప్తాం అన్నమాట, ఆ వినాయకుడి యొక్క నామం. అయితే సాధారణంగా ఈ యొక్క సంకష్టహర చవితులు అనేవి ప్రతి నెల వస్తూనే ఉంటుంది ఒకటి. అయితే అది కూడా మనకి కృష్ణపక్షంలో రావడం అనేది 12 నెలలు మనకి సంకష్టహర చవితులు అనేవి మనం చూస్తూ ఉంటాం. అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంకష్టహర చవితి రావడం. సంకష్టహర చవితి అనేది దాంట్లో పేరులోనే మనం చూసినట్లయితే సంకష్ట, సంకటి అంటే వీటన్నిటి యొక్క అర్థం ఏంటంటే కష్టాలు, ఇబ్బందులు మొదలైన వాటిని అధిగమింప చేయించగల శక్తి ఉన్న వ్రతంగా, లేకపోతే అదో పూజా విధానంగా చేస్తూ ఉంటారు. ఇది కొందరు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు దానికి ప్రత్యేకంగా కొందరు 3 వారాలని 5 వారాలు 11 వారాలని చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. వినాయకుడి భక్తులు చాలామంది ఎక్కువగా మన నార్త్ సైడ్ చూసినట్లయితే సంకష్టహర చవితికి సంబంధించి ప్రతి నెల పాటించే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏదైనా ముడుపు కట్టి పర్టికులర్గా కొన్ని రోజులు కొన్ని వారాలు చేస్తామని చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సంకష్టహర చవితులు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఏ ప్రారంభం అనేదాన్ని ఏదైనా సరే ఏ ఇంట్లోనైనా ఏ ప్రారంభమైనా అది విద్య కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలు కావచ్చు, దేనికైనా సరే ఒక గణేశుడికి సంబంధించిన పూజ లేకుండా ఒకటి అనేది ఉండదు. ఆ గణేశుడికి సంబంధించిన పూజ కానీ గణేశుడికి సంబంధించిన మందిరాలు లేని ఊళ్ళు కూడా ఉండవు. కాబట్టి ఈ గణేశుడికి సంబంధించిన పూజ చేయడం వల్ల ఆర్థిక, విద్య, వివాహ, గృహ,
అన్ని రకాల వ్యాపార సంబంధమైన సమస్యలన్నింటినీ అధిగమించడానికి తప్పనిసరిగా సంకష్టార చవితిని కొందరు నియమంగా చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొందరు అలా కాకుండా జస్ట్ ఒక మూడు సార్లని మొక్కుకొని చేసేవాళ్ళు, సంవత్సరం అంతా చేసేవాళ్ళు. ఎవరు ఎలా చేసినా ఏం చేసినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పట్లాగే అసలు సంకష్టార చవితికి సంబంధించిన కథ ఏంటి అన్నది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంకష్టార చవితి నాడు ఎవరైనా సరే ఉదయం లేచి గణేశుడికి సంబంధించిన స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ రోజున ఉపవాసం ఉంటామని కొందరు మొక్కుకొని, తర్వాత గణేశుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, అక్కడ ముడుపు కట్టుకోవడం, తర్వాత గణేశుడి కథ వినడం, తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ ఇదే విధంగా చేయడం, దేవాలయానికి వెళ్ళి రావడం, గణేశుడికి పూజా విధానాలు గరికతో చేయడం, నైవేద్యంగా ఉండ్రాళ్ళు లాంటివి ఇలా చేసుకుంటూ పెడతారు. చేసుకొని ఆ కథ వినడం అనేది. ఇక్కడ మనం ఏంటంటే అసలు ఆ కథ ఏంటి అన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ కథ ఏంటి అంటే దీన్ని బాలచంద్ర సంకష్టార చవితి అనే విషయంలో ఆయనకి ఇక్కడ అమ్మవారు అడుగుతుందన్నమాట గణేశుడిని, బాబు నీకు సంబంధించిన ఈ కథలు వింటున్నాము కాబట్టి దీనికి సంబంధించిన మత గ్రంథాల ప్రకారం ఏమిటి అసలు నీకు సంబంధించిన ఈ కథ, దీంట్లో మనం ఏం తెలుసుకుంటాము అన్నట్టుగా అడిగినట్లుగా దానికి ఈ యొక్క గణపతి నన్ను ఈ రోజున ఎవరైతే పూజ విధానాలు అంతా కూడా సిస్టమేటిక్గా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎదురవుతున్న ఇబ్బందులు, తర్వాత విఘ్నాలు లాంటివి తొలగిస్తూ వారు కోరుకున్న విషయంలో సక్సెస్ అనేది అంటే విజయాన్ని సాధించే మార్గంలోకి తీసుకెళ్ళడానికి, వారికి ఎదురవుతున్న అపవాదుల నుంచి బయటపడడానికి అన్నిటికీ కూడా ఇది ఈ పూజా విధానం అనేది ఉంటుందని దాని యొక్క కథా విధానం ఆవిడికి చెప్పినట్టుగా ఉంటుంది. దాంట్లో ఈ కథ ఏంటి అంటే ఒకానొకప్పుడు మయూరధ్వజుడు అని చెప్పి ఒక మహారాజు ఉండడం జరుగుతుంది. ఆ మహారాజు దగ్గర ధర్మపాలుడు అని చెప్పి ఒక మంత్రి కూడా ఉండడం జరుగుతుంది. అయితే చాలా మంచి రాజు, చాలా చక్కగా ఆయన తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా ఆయన ఎన్ని రకాల పూజలు, యజ్ఞాలు, హవనాలు అన్ని రకాలు చేసినా కూడా ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్టరు. దాంతో ఆయనకి ఒకసారి యాజ్ఞవల్క మహర్షి యొక్క కృపతో, దయతో ఆయన చూపించిన విధి విధానాలు, పూజా కార్యక్రమాలు మొదలైనవన్నీ చేసిన మీదట మొత్తానికి ఆయనకు ఒక పుత్రుడు జన్మించటం, ఆ పిల్లవాడి కిరీట అని పేరు పెట్టి అతనితో కలిపి గడపడానికి, కుటుంబంతో కలిపి గడపడానికి ఆయన ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించుకుంటూ రాజ్యం యొక్క బాధ్యతలన్నీ కూడా ధర్మపాలుడు అని చెప్పి మహారాజు తన దగ్గర ఉండే మంత్రికి అప్పచెప్తాడు. మంత్రి కూడా చాలా మంచి వ్యక్తి. అతను కూడా చక్కగా అన్ని రకాలుగాను దేశాన్ని సుభిక్షంగా ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే మహారాజు తరపున దేశాన్ని, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ చక్కగా ఆయన కూడా ముందుకెడతాడు. ఆయనకు కూడా 5 కొడుకులు ఉంటారు. 5 కొడుకులకి వివాహానంతరం 5 కోడళ్ళు కూడా వస్తారు. అందులో ఆఖరి కోడలు గణేశుడికి విపరీతమైన భక్తురాలన్నమాట ఆవిడ. అంటే ఎంత చక్కగా గణేశుడి పూజా విధానాలు చేయడం, అలాగే ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా పూజల్లో చేసుకుంటూ ఆవిడ వస్తుంటే ఈ యొక్క ధర్మపాలుడి యొక్క భార్యకి అది నచ్చదు. ఆవిడ ఒకరోజు నువ్వేంటి ఈ రకమైన ఆ రోజున ఒక సంకష్టార చవితి అయితే ఆ అమ్మాయి ఆ పూజా విధానం చేసుకొని గణేశుడికి పూజ చేసుకొని అన్ని విధాలుగా చేస్తుంటే వెంటనే అతని యొక్క ధర్మపాలుడి యొక్క భార్య అంటే ఈమె అత్తగారు, నువ్వు ఏంటో చేస్తున్నది బాగోలేదు, ఏదో కీడు చేస్తున్నావు అన్న విధానంలోనో లేకపోతే ఏదో తాంత్రికంగా చేస్తున్నావనో రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి నువ్వు దాన్ని వెంటనే ఆపేయాలనంటే, అయ్యో కాదండి నేను చేసేది చాలా మంచిది, గణేశుడికి సంబంధించిన పూజా విధానం చేస్తున్నాను, చేయడం బట్టి అన్ని రకాల అపవాదులు, అన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయి మనిషికి జీవితంలో అన్ని రకాలుగా మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్న పూజ ఇదన్నట్టుగా అమ్మాయి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా సరే నేను ఒప్పుకోనని అక్కడితో ఆకుండా కొడుకును కూడా పిలిచి కొడుకు ద్వారా కూడా తిట్టించి అతని యొక్క మనసును కూడా ఇబ్బంది పెట్టి మొత్తానికి అతని ద్వారా కూడా అమ్మాయిని తిట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. అతను కూడా ఈ పూజ ఆపేసే ఇది కాదని చెప్పి ఎంత వీళ్ళు అంటున్నా కూడా ఆ అమ్మాయి పూజ ఆపదు, చక్కగా మొత్తానికి కంప్లీట్ చేసేస్తుంది. కానీ చివరికి ఆ అమ్మాయి బాధపడి గణేశుడి దగ్గర బాధపడుతుందన్నమాట. వీళ్ళకి మనసు అంతా కూడా కలుషితంగా ఉంది, వీళ్ళ ఆలోచనలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి, మా అత్తగారు కానీ ఇతను కానీ, వీరిలో పరివర్తన కలిగే విధంగా నాకు ఏదైనా సహకరించు స్వామి, ఎందుకంటే నాకు నీ పూజ అనేది చాలా ముఖ్యమైనది కదా, ఇలా నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు, వారిలో కనువిప్పు కలిగించన్నట్టుగా మొత్తానికి ఆవిడ భగవంతుడిని ప్రార్థన చేయడం జరుగుతుంది. వెంటనే గణేశుడు ఆమె బాధ విని ఏం చేస్తాడంటే మహారాజు దగ్గర ఉండే ఆయన బిడ్డ ఉన్నాడు కదా అతన్ని తనే దొంగిలించి అంటే అక్కడి నుంచి రిప్లేస్ చేసేసి అక్కడ మొత్తానికి ధర్మపాలుడి యొక్క మందిరంలో ఆ యొక్క యువరాజు యొక్క బట్టలు ఆభరణాలన్నీ ఎలా పడితే అలాగే చంద్రవందరగా చేసేసి మొత్తానికి అక్కడి నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అక్కడ మహారాజు దగ్గర తన యొక్క పుత్రుడు కనపడేటప్పటికి చాలా భయం వేసి అతను వెతుక్కుంటూ వచ్చేప్పటికి ఇక్కడ ధర్మపాలుడి యొక్క మందిరంలో మొత్తానికి ఆభరణాలు అవన్నీ చూస్తాడు. వెంటనే మహామంత్రిని పిలిచి ఆ విషయం అడగకుండా నాకు వెంటనే నా కొడుకు ఎక్కడున్నాడో నువ్వు అంతా సెర్చ్ చేయించి వెతికించి నా బిడ్డను నాకు అప్పగించాలి,
లేకపోతే నేను ఒప్పుకోను అంటాడు. అనేటప్పటికీ అయ్యో అదేంటి, ఎవరు చేస్తారు ఈ దుశ్చర్య, తప్పిది, ఎవరు ఇలా కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అయినా ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడి అతను మొత్తం అంతా రాజ్యం అంతా కూడా వెతికిస్తాడు, ఎక్కడ కూడా దొరకడు. మళ్ళీ వచ్చి మహారాజు దగ్గర విన్నపం చేస్తే ఆయనకి కోపం వస్తుంది అనమాట. అయితే సరే, నాకేంటంటే నా పుత్రుడిని కనుక నువ్వు కనుక చూపించకపోతే వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను నేను, ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని, అంటే నీకే విధిస్తాను అలా అన్నప్పుడు భయం ఇస్తుంది అతనికి. వెంటనే తన యొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, కుటుంబం దగ్గరికి వెళ్ళి ధర్మపాలుడు తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పి, మహారాజు యొక్క పుత్రుడు ఈ యొక్క కిరీటి కనబట్టలేదు, నా మీద కోపం వచ్చింది ఇలాగా అంటే, అప్పుడు ఆయన కోడలు చెప్తున్నమాట, దీని అంతటికి కారణం వీళ్ళిద్దరూ ఇలాగ నా పూజను ఆపబోయారు, గణేశుడు కోపం వచ్చి ఆయన ఇలా చేశాడు, తప్పనిసరిగా సంకష్టాల చవితి కనుక చేసినట్లయితే మనకు ఆ సమస్యని అధిగమిస్తాం, మహారాజు యొక్క పుత్రుడు కూడా కనబడతాడు, మనకి మార్గం తెలుస్తుందని ఆవిడ చెప్తే ఆయన సరే అని చెప్పి వెంటనే ఆ విధంగా చేయడం, ఆ రకంగా పూజా కార్యక్రమాలని సిస్టమేటిక్గా చేయడంతో గణేశుడు సంతసించి మొత్తానికి మహారాజు యొక్క బిడ్డడు రావడం, దాంతో మహారాజు వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి ఆ రాజ్యంలో అందరూ కూడా సిస్టమేటిక్గా ఈ యొక్క సంకష్టార చవితి చేసుకుంటూ వెళ్తారు. అది ఈ యొక్క బాలచంద్ర సంకష్టార చవితి యొక్క కథగా చెప్పడం, దీన్ని యుధిష్ఠిరుడికి మనకి శ్రీకృష్ణుడు చెప్పడం, ఆయన అది పాటించి తన యొక్క పోయిన రాజ్యాన్ని పొందడం మొదలైనవన్నీ జరుగుతాయి. కాబట్టి ఏది ఏమైనా కథ విన్నా కూడా మనకి మంచి ఫలితమే. కాబట్టి వీళ్ళంతవరకు కథ వినడానికైనా ప్రయత్నం చేయండి. గణేశుడి నామాలు ఏదైనా చేసుకోగలిగితే ఈరోజు చాలా మంచిది. తప్పనిసరిగా గణేష్ మందిరాలకు అవకాశం ఉంటే వెళ్ళండి, లేకపోయినా పర్వాలేదు. కనీసం గణేశుడి యొక్క నామాలు అనుకున్నా, గణేష్ నమస్తుభ్యం అనుకున్నా కూడా చాలా మంచిది. కనుక గణేశుడిని ప్రార్థించడం వల్ల అన్ని విధాల సమస్యలను అధిగమిస్తూ ముందుకు పెడతారు. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదురవుతున్న కష్టాలని అధిగమించడానికి వ్యక్తికి విల్ పవర్తో పాటుగా ఖచ్చితంగా మానసికంగా స్టెబిలిటీ అనేది ఉండాలన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.